కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించిను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆయన చేసిన విన్నపాన్ని ఆలకించాడట. ఆయన చేసిన ప్రార్థన అంగీకరించును అని అంటున్నాడు. దేవుని సన్నిధికి ప్రార్థన చేయటానికి మనం వస్తాం. అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. ఏదో మొక్కుబడిగా లేదా అలవాటు క్రమంగా మనం చేసే ప్రతి ప్రార్థనలో అలవాటు క్రమాన్నే అనుసరించి నడుస్తూ ప్రార్థిస్తాడు. కానీ ఇలాగున నా విన్నపము ఆలకించి ఉన్నాడు, ఆయన ఆలకించాడు అన్న సంగతిని గ్రహించగలిగాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును, ఆలకించి ఉన్నాడు, అంగీకరించాడు. రెండు విషయాలు ఇక్కడ గమనించగలుగుతాం. ఎలాగున చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తాడో కొన్ని విషయాలు ఈ రాత్రి తెలుసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మొదటిగా నువ్వు చేసేటప్పుడు నీ ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. తమ హృదయములలో పాపాన్ని పెట్టుకొని ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు. పాపం అనేది నీ హృదయంలో ఉండటానికి వీల్లేదు. పదే 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 చెప్తా ఉన్నాను నేను. మార్కు సువార్తలో 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు ఏమేమి హృదయాల్లో ఉంటాయో 13 విషయాలు చెప్పాను. ఏదో ఒకటి మానవ హృదయంలో పట్టుకొని వేలాడుతూ ఉంటుంది, అతన్ని అపవిత్రపరుస్తూ ఉంటుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయి. దావీదు ఎందుకు అంత ధీమాగా అంత ధైర్యంగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు అని చెప్పగలుగుతున్నాడు అంటే తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ తప్పు తప్ప ఇంకెప్పుడు దావీదు పాపం చేయలేదు అని ఉంది. తమ అతిక్రమములు దాచిపెట్టేవారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం అంటుంది. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయములలో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలాగుగా ఎంతగా తగ్గించుకున్నానంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు లేదా బలిపీఠం వద్దకు నువ్వు వెళ్ళేటప్పుడు నీ సహోదరునికి విరోధంగా ఏదైనా ఉందని నీకు తెలిసినప్పుడు దాన్ని అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన ముందు అతను క్షమాపణ అడిగి వచ్చి ప్రార్థన చేయమంది వాక్యం. ఈ వాక్యాన్ని క్రైస్తవం అనుసరించి నడిస్తే ప్రపంచం ఇలాగుండదు. కనీసం
చర్చికి వచ్చిన వాళ్ళలోనో, ప్రార్థనకు వచ్చే వాళ్ళలోనో, దేవుడు నమ్ముకున్న వాళ్ళలోనో, మారు మనసు పొందిన వాళ్ళలోనో ఇది మాత్రం ఉండదు. ఎవరినైనా మనం ఏమన్నా అన్నాం, లేదా మనం ఏదన్నా ఉద్దేశం వాళ్ళ మీద కలిగి ఉన్నాం, చెడు అభిప్రాయం కలిగి ఉన్నాం అని అంటే వెళ్ళి ముందు వారిని క్షమాపణ అడిగి ప్రభు సన్నిధికి రమ్మని వాక్యం అంటుంది. ఇలాగున్న క్రైస్తవులు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? పక్కనేమో ద్వేషాన్ని నింపుకొని పైకి మామూలుగా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని పలకరించుకుంటూ నీ హృదయంలో ద్వేషాన్ని నింపుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని వాక్యం అంటుంది, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని రావాలి. లేదా నువ్వు ఎంత ప్రయాసపడి గోడకేసి తల కొట్టుకొని ప్రార్థన చేసినా ప్రయోజనమేమి లేదు. ఇంత ధైర్యంగా దావీదు చెప్పినట్లు ఎవడు చెప్పగలిగే ధైర్యం నీలో కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏమంటుంది వాక్యం అని అంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్న ప్రార్థన. నీకు ఒకరి మీద ద్వేషమైన ఉంటే మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమనంది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంది, ఇతరులను పాపం చేసి ఉంటే వారిని క్షమించమనంది. అలాగనే పవిత్ర హృదయంతో ప్రార్థించమని దేవుని వాక్యం అంటుంది. అలాగనే ప్రేమ సమాధానాలు కలిగి దేవుని సన్నిధికి రమ్మని దేవుని వాక్యం అంటూ ఉంది. అంతేకాకుండా పట్టుదలతో, యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు, వీటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలి అని అంటే, విశ్వాసముతో ప్రార్థించాలి, ఏక మనసుతో ప్రార్థించాలి, మహారోదనముతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి, అత్యాసక్తితో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. 7 విధాలుగా నీవు ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రేమ కలిగి, ఇతరులను క్షమించే గుణం కలిగి, హృదయంలో యథార్థత కలిగి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ రీతిగా ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎవరు ప్రార్థన దేవుని స్వస్థపరుతుంది? ఏమండి? ఎవరు ప్రార్థన దేవుణ్ణి ఎవరిని స్వస్థపరుస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడా? లేకపోతే పలానా చోట పలానా అయ్యగారు ఉన్నాడండి, ఆయన స్వస్థత కూటాలు పెట్టాడు, అక్కడికి వెళ్తే నువ్వు ప్రార్థనలో స్వస్థత పడతావని చెప్తుందా వాక్యము? ఏం చెప్తుంది వాక్యం? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అంటే విశ్వాస సహితంగా మన కుటుంబాలలో మనం ప్రార్థన చేయట్లా, విశ్వాస సహితంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయట్లేదు. కనుకనే మన కుటుంబాలలో స్వస్థతలు జరగట్లా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే ఎందుకు ఎగబడి ఎదర్ల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనం? చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఒక అటవీ ప్రాంతంలో ఒక కుటుంబం నివాసం ఉంటున్నారు. భార్య, భర్త, ఒక పిల్లోడు. కట్టెలు కొట్టుకొని అమ్ముకునే పిల్లలు. భర్త కట్టెలు కొట్టుకోవటానికి వెళ్తే పాము కరిచి చనిపోయాడు. పిల్లోడును తల్లి ఉన్నారు. ఈమె పిల్లోడిని విడిచిపెట్టి కట్టెలు కొట్టి అమ్ముకోవటానికనే వారికి జీవనాధారం కాబట్టి వెళ్ళింది. వచ్చి చూసేపాటికి పిల్లోడు స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లోడిని భుజం మీద ఎత్తుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాళ్ళు చెక్ చేసి అన్నారు, అమ్మా పిల్లోడు గుండెలో 3 హోల్స్ పడినాయి. ఈ బాల్య దశలో పిల్లోడికి ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు.
పలానా ప్రాంతంలో ఒక అయ్యగారు ఉన్నాడు, ఒక డాక్టర్ గారు సత్యనారాయణ గారు అని, ఆయన దగ్గరికి కానీ తీసుకువెళ్ళగలిగితే ఈ పిల్లోడు బ్రతుకుతాడు, లేదంటే బ్రతకడం లేదు. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాలంటే దాదాపు 10 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుంది అని అంటే, అయ్యా మరి ఆ డాక్టర్ గారు ఎక్కడ దొరుకుతాడమ్మా, ఆయన అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు ముందు నువ్వు పెట్టుకుంటే కానీ అపాయింట్మెంట్ దొరకదు అని చెప్పాడు గవర్నమెంట్ డాక్టర్. 6 నెలలు అపాయింట్మెంట్కి డబ్బులు లేవు ఇక్కడ. కట్టెలు కొట్టుకొని ఏ పూట కా పూట కట్టెలు అమ్ముకొని బ్రతికే బిడ్డలు. సరే, ఆ ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఒక దైవ సేవకుడు తగిలాడు. అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నారు. కన్నీటితో ప్రార్థన చేస్తుంది. పిల్లోడిని మంచం మీద పెట్టుకొని కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటానికి కూడా జీవనాధారం లేకుండా పోయింది. దైవజనుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభు దర్శనం ఇచ్చి మాట్లాడాడు, ప్రవచనం చెప్పాడు. ఆ సత్యనారాయణ గారు అన్న డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి పిల్లోడికి ఆపరేషన్ చేస్తాడని. ఎక్కడికి వచ్చి? అటవీ ప్రాంతం. ఈయన అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు కావాలి. 6 నెలల ముందు, అందులో లక్షల రూపాయలు. సరే, ఎప్పుడైతే దైవజనుడు ప్రవచనం చెప్పి అమ్మ ఆయనే వచ్చి ఆపరేషన్ చేస్తానంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నారు. ఒకానొక రోజు గాలి తుఫాను వచ్చి చెట్లు అవి పడిపోయినాయి. ఆ మార్గం గుండా ఒక కారు వెళ్తా చెట్టు పడిపోయి అడ్డం పడి వెళ్ళటానికి వీల్లేక వీళ్ళేమో అడవిలో చూస్తున్నారు, ఏమన్నా కనపడతామో ఇల్లు బళ్ళు ఏమని. ఆ దగ్గరలో ఒక చిన్న ఇల్లు దీపం బుడ్డు లాంటిది కనపడతా ఉంటే ఈ డ్రైవర్ని తీసుకొని ఈయన దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ లోపల వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? బిడ్డ మరణ పడక మీద ఉన్నాడయ్యా, ఆ సత్యనారాయణ గారిని పంపుతానన్నావు డాక్టర్ గారిని, ఆయన పంపించి బిడ్డకి లేవనెత్తు ఆపరేషన్ చేయించని వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు లోపల. ఆ పేరుని పిలిచి ప్రార్థన చేస్తుంటే ఈయన గుమ్మం దగ్గర ఉన్నారు. వాళ్ళెవరో ఈయనకి తెలీదు, నేనెవరో వాళ్ళెవరో నాకు తెలీదు. నా పేరు ఎత్తి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారేంటి? విశ్వాసముతో మోకరించి ప్రార్థన. ఎక్కడ? అటవీ ప్రాంతంలో. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. వచ్చి తలుపు కొట్టారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే తలుపు తీసి ఎవరిని గురించి మీరు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు. అయ్యా, ఇది మా పరిస్థితి, ఆ మంచం మీద ఉన్న బిడ్డ మరణ పడకలో ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఫలానా సత్యనారాయణ గారు అయితేనే ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించగలడు, ఇంకెవడి వల్ల కాదని అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళే స్తోమత నాకు లేదు, ఆయన దగ్గరికి వెళ్ళటానికే దిక్కు లేదంటే అన్ని లక్షల రూపాయలు నేను ఎలా ఖర్చు పెట్టగలను అని అంటే ఆయన అన్నాడు, మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో? యేసయ్యకి. ఏమి ఎవరు చెప్పారు? సత్యనారాయణ గారు వస్తాడు ఇక్కడికని మా యేసయ్య చెప్పాడు. ఆయన అన్నాడట, మీ దేవుడు గొప్ప దేవుడమ్మా, హల్లెలూయా, మీ దేవుడు గొప్ప దేవుడు. గాలి తుఫాను రప్పించి నన్ను ఆపి నీ బిడ్డ దగ్గరికి నన్ను రప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరు. ఆ సూట్ కేసులో ఉన్న ఎక్విప్మెంట్ తీసుకుని ఎవరికో ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాడు ఈయన. ఆ కట్టెల మీద నీళ్లు కాగబెట్టించి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ అవన్నీ పెట్టి పిల్లోడికి అప్పటికప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి అన్నీ రైట్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకోవటానికి వినటానికి బాగానే కనపడతాయి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన జీవితాలలో ఎందుకు జరగలేకపోతున్నాయి? మన హృదయాలలో ఏదో దాచుకొని వస్తున్నాం దేవుని సన్నిధికి. మనకు తెలీదు మనం దాచుకున్నామని. దేవుని వాక్యం అంటా ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని. రెండవది చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం, మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. అందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ఏక మనస్సుతో, ఒకే మనస్సుతో. ఆత్మ అల్లాడిపోతాం. ఆత్మ వారి మీద అగ్ని జ్వాలల వల్లే దిగిపోయింది. ఈనాడు క్రైస్తవులముగా విశ్వాసముగా చెప్పుకుంటున్నామే కానీ అందరము కలిసి మేడగది అనుభవంలోనికి వెళ్ళలేకపోతున్నాం. ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం. నామకార్థమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నామే కానీ ఆనాడు మేడగది అనుభవంలో ఉండే విశ్వాసులు ఎవరు కనిపించట్లేదు. ఏక మనసు కలిగి ప్రార్థించట్లేదు. అమ్మ, అక్క, చెల్లి, ఇగో రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మశక్తిని మనం పొందుకుందాం. ఏక మనసు కలిగి ప్రార్థిద్దాం. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మన కుటుంబాలలో చూద్దామనే ఆసక్తి లేదు. ఎవరి భక్తి వారిది. ఒకడి భక్తిని ఒకడు విమర్శించుకోవటమే తప్ప ఏక మనసు కలిగి ప్రార్థించేవారు లేరు. అందరూ కలిసి ఏక మనసు కలిగి మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చెరసాలలో ఉన్న పేతురు గారిని తీసుకొచ్చి ఏక మనస్సుతో ఎక్కడ ప్రార్థిస్తున్నారు అక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నీ చెప్పుకుంటానికే వినటానికే ఎప్పుడో విన్నాం ఈ వాక్యాన్ని అనుకుంటామే కానీ మనం ఎందుకు అలాగ చేయలేకపోతున్నాం? మనం ఎందుకు అలాగ ఉండలేకపోతున్నాం? ఏక మనసు కలిగి ఆత్మను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు సూటిగా తేటగా మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి కన్నీటితో, విశ్వాసంతో, ఏక మనస్సుతో, కన్నీటితో చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కన్నీటితో ప్రార్థించాలట. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే కన్నీటితో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, ఏక మనసుతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. కన్నీటితో దేవుని పాదాలు కడిగిన పాపాత్మురాలైన స్త్రీ దేవుడు అన్నాడు, అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం గల దానివై ఇల్లు అన్నాడు. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలాన్ని ఇస్తాడు. తర్వాత చూడండి, ఆసక్తితో ప్రార్థించాలట. విశ్వాసముతో, ఏక మనస్సుతో, కన్నీటితో. ఆసక్తి అంటే ఆశ మనలో ఉండాలి, ప్రార్థించాలనే ఆశ. చూడండి యాకోబు 5:17. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. ఏలియా ఎలాగున ప్రార్థన చేశాడట? ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు? 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఆపేశాడు. ఆయన మనలాంటి మనుషుడే. దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థిస్తే అద్భుతం జరిగిపోయింది. నీవు కూడా ఆసక్తితో ప్రార్థించగలిగితే దేవుని అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అత్యాసక్తితో ప్రార్థించాలట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉండబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. సంఘం అత్యాసక్తితో ప్రార్థించాలి, నీవు ఆసక్తితో ప్రార్థించాలి, ఎడతెగక కూడా ప్రార్థన చేయాలట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2:42. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని కంఠస్థం చేసుకొని మీకు అదే పదే చెప్తున్నా. ఎన్నో వాక్యాలు, ఎన్నో రెఫరెన్స్లు చెప్తాం. నీ హృదయాన్ని తాకిన ఒక వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభా, ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నువ్వే వ్రాయించావు కదా,
ఇది నిజమనే కదా, ఇది అబద్ధం కాదుగా, మరి మా జీవితాలలో ఎందుకు నెరవేరట్లేదు అని నువ్వు ప్రార్థించగలిగితే, ఎలాగున ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి, మహారోదనముతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అలాగ నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు మనం చదువుకున్నామే కీర్తనల గ్రంథం 6వ కీర్తన 9వ వచనంలో, యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును అని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడనే దృఢ నిశ్చయం నీకు కలుగుతుంది. అలాగ నువ్వు ప్రార్థించి ప్రభు ఇచ్చు ప్రతిఫలము పొందుదుముగాక. తల్ల వంచండి.